హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్ బయట కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అటుగా వచ్చిన వాళ్ళ డాడీకి కూడా పిలిచి చెప్తుంది ధాన్యలక్ష్మి. తను మాత్రం ఏంటి, తను సన్యాసిలో కలిసిపోయాడా ఏంటి అని అంటుంది. అదేం లేదండి, తను ఇప్పుడే కొంచెం మారిపోతున్నాడు అని చెప్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ప్రకాశం అంటాడు, నువ్వు కూడా నీ కోడల్లా ఇబ్బంది పెట్టకు, తనని ఆఫీస్కి వెళ్ళు, అటెళ్ళు ఇటెళ్ళు అనేసి నీది నువ్వు చూసుకో అని చెప్పి ప్రకాశం లోపలికి వెళ్తాడు. బయటికి వచ్చిన రాజ్ కూడా వాళ్ళ తమ్ముని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి లోపలికి వెళ్తాడు. లోపల నుంచి కావ్య కూడా బయటికి వస్తుంది. రాజుని చూసి మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్తుంది. కవి గారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను మెడిటేషన్ అయిపోయే అంతలో జ్యూస్ చేసుకొని తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి జ్యూస్ చేసుకొని తీసుకువస్తుంది. రాజుకు ఇచ్చినట్లుగా చేసి ఇవ్వకుండా అక్కడి నుంచి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. వచ్చి తనకి జ్యూస్ ఇచ్చి, నాకు చాలా హ్యాపీగా ఉంది కవి గారు, మీరు ఇలా మారిపోవడం అని చెప్పి జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోతుంది కావ్య. రాజు కూడా వాళ్ళ తమ్మునితో మాట్లాడడానికి బయటికి వస్తాడు. బయటికి వచ్చి, నువ్వు ఇలా మెడిటేషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కూడా అన్ని విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు ఇలా మారిపోతే పిన్ని బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. కావ్య కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. కావ్య వద్దకి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు వస్తారు. చెరొక వైపు నిల్చొని ఏంటి కావ్య, నైట్ అంతా నిద్ర లేనట్టు ఉంది కదా అంటుంది వాళ్ళ అత్తమ్మ. అవునమ్మమ్మ, అవును, నాకు నిద్ర లేదు, పడుకోలేదు అని చెప్తుంది కావ్య. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి మేము అనుకుంది జరిగిందా అనేసి, ఇప్పటికైనా ఇన్నాళ్ళకు జరిగిందా అని అంటుంది కావ్య వాళ్ళ అమ్మమ్మ. అదేం లేదు అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య. అప్పుడు ఇద్దరికి కోపం వస్తుంది. ఇద్దరు ఏంటి అని కోపంగా చెరొక్కలు ఒకరు గంట ఒకరు షాక్ తీసుకొని పైనకి అంటారు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఏంటి ఇద్దరు కలిసి నన్ను కొట్టేస్తారా ఏంటి అని అంటుంది కావ్య. అప్పుడు ఆ పన్న అంటుంది, నేను నైట్ అంతలా చెప్పాను కదా, ఏం చేస్తున్నావు అని కోప్పడుతుంది. అప్పుడు రాజు వాళ్ళ నాన్నమ్మ కూడా, నేను రాజుకి అంతలా చెప్పాను కదా, వాడు ఏం చేశాడు అని కోప్పడుతుంది. మరి నైట్ అంతా పడుకోలేదని చెప్తున్నావు, ఎందుకు పడుకోలేదు అని అంటుంది. నైట్ అంతా గొడవ పడుతూనే ఉన్నాం అని అంటుంది కావ్య. గొడవ ఎందుకు మీకు, నైట్ అంతా గొడవ పడుతూ ఉన్నారా, గొడవ ఎందుకు వచ్చింది మీకు అని అంటుంది అపర్ణ. అదేం లేదత్తయ్య, నేనట తప్పు చేశానట, తనట నన్ను క్షమిస్తున్నాడట. అంటే నువ్వేం తప్పు చేసావు అని అంటుంది అపర్ణ. అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి మొత్తం తగ్గుతున్నాడు అత్తయ్య అది అని అంటుంది కావ్య. అప్పుడు వాళ్ళ నాన్నమ్మకి కూడా కోపం వస్తుంది. అపర్ణ కావ్యని ఇలా అంటుంది, భర్త ఏమన్నా ఒక మాట అంటే పడితే ఏమవుతుంది, నువ్వైనా కొంచెం తగ్గాలి కదా అని అంటుంది. మరి మీరెందుకు తగ్గట్లేదు అత్తయ్య, మీరు కూడా తగ్గొచ్చు కదా మామయ్య కోప్పడినప్పుడు అని అంటుంది. నువ్వు మధ్యలో నా మాట ఎందుకు తీస్తున్నావు అని కోప్పడుతుంది అపర్ణ. సరే వాడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, మేము చూసుకుంటామని చెప్తారు కావ్యకి. కావ్య సైడ్కి వెళ్తుంది. రాజు వస్తూ ఉంటాడు. రాజు వాళ్ళ నాన్నమ్మ తన దగ్గరికి వెళ్తుండే రాజు నా దగ్గరికి వస్తుందని కావాలని ఫోన్ రాకపోయినా వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్తాడు. అప్పుడే సడన్గా కాల్ వస్తుంది. ఏంట్రా గాడిద, ఫోన్ రాకపోయినా మాట్లాడుతున్నావు అంటే ఏంటి గాడిద అంటున్నావు అన్నావు, ఎందుకురా నీకు అంత ఈగో, ఆ ఈగో అంతా పక్కన పెట్టచ్చుగా, భార్య దగ్గర ఈగో ఎందుకురా నీకు అని అంటుంది. నువ్వు గాడిదవు కాదారా, గాడిదను చెరువు దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేం కదరా, ఎందుకురా భార్య దగ్గర అంత ఈగో, నువ్వు ఫస్ట్ వెళ్ళి కావ్యతో మాట్లాడు అనేసి కోపడుతుంది. రాజ్ కావ్య దగ్గరికి వస్తే కన్విన్స్ చేద్దామని చూస్తాడు. సరే పట్టు, నీ తప్పులన్నీ క్షమించేసా అనుకో, అది ఇది అని మాట్లాడతా. ఏంటి మళ్ళీ నా తప్పులు అంటున్నారేంటి అని అంటుంది కావ్య. అదేం లేదులే, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో నీకు తెలియదా, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ కావ్య పైన కోపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ అక్కడి నుంచి అన్నీ ఎత్తేస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నా కర్మ అని అనుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి అమ్మ నాన్నమ్మ ఇద్దరు నన్నే గమనిస్తున్నారు అంటూ తనని కన్విన్స్ చేయాలని చూస్తూ ఉంటాడు. మీరు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటుంది కావ్య. మీరిప్పుడు తప్పులు ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఎవరి కోసం అంటే మా అమ్మ కోసం మా నాన్నమ్మ కోసం అని అంటాడు రాజ్. అవునా, అందుకే క్షమిస్తున్నారా మీరు నన్ను, మీ అమ్మ కోసం నాన్నమ్మ కోసమా, అయితే ఇక్కడ నుంచి వెళ్ళండి అని కోపంగా అంటుంది. రాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
రాహుల్ ఇంట్లో బెడ్ పైన కూర్చొని సోనీ శిరీష నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే స్వప్న బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తుంది. తను చూసి ఇలా అంటాడు, బయట టిఫిన్స్ చేసి ఇంట్లో ఉన్న పులిహోరని మర్చిపోయాను, ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనేసి తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. రాహుల్ స్వప్నతో ఇలా అంటాడు, నిన్ను చాలా దూరం పెడుతున్నాను, నీ దగ్గర అసలు నిన్ను పట్టించుకోవట్లేదు, నేను ఆఫీస్ పనిలో పడేసి నిన్ను పట్టించుకోవడమే మర్చిపోయాను, అలా నువ్వేం ఫీల్ అవ్వకు అనేసి చెప్తూ ఉంటాడు రాహుల్ స్వప్నతో. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, అవునా ఇన్ని రోజులు నన్ను ఇత్తడి రాగి అంటూ ఇప్పుడు ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు నేను బంగారంలా కనిపిస్తున్నానా మీకు? ఏంటి స్వప్న అలా అంటున్నావు అని రాహుల్ అంటాడు. మీ గురించి నాకు తెలుసులేండి, ఎందుకు ఇలా నటిస్తున్నారు అని అంటుంది. నైట్ నుంచి సోనీ శిరీష ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను గుర్తొచ్చానా మీకు అని అంటుంది స్వప్న. సోనీ శిరీష నా వాళ్ళెవరు అంటే, నువ్వు నాటకాలు ఆడకు రాహుల్, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నా దగ్గరికి సిగ్గు లేకుండా వచ్చావంటే నేను నీ దగ్గరికి వచ్చానని ఇంత అలసైపోయానా అని అంటాడు రాహుల్. సిగ్గు లేకుండా వచ్చింది నువ్వు, నీ సొంతంగా నువ్వు మారే వరకు నువ్వు నా దగ్గరికి రావడం అవసరం లేదు, నేను భర్తగా అస్సలు స్వీకరించను అని చెప్తుంది స్వప్న. అప్పుడు రాహుల్ అంటాడు, నేను నీ దగ్గరికి రానే అనుకుంటూ వెళ్ళిపోతాడు. కావ్య బయట చెట్ల దగ్గర వాటర్ పోస్తూ ఉంటుంది. రాజ్ మళ్ళీ కావ్య దగ్గరికి వస్తాడు. రుద్రాని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. అదేంటి ఇవాళ మొత్తం రాజ్ కావ్య వెంట తిరుగుతూ ఉన్నాడు ఏంటి అని అనుకుంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, సరేలే నేనే నీ తప్పులన్నీ క్షమించేశాను అని అంటాడు రాజ్ కావ్యని. సరేలే నా చేత తప్పులన్నీ క్షమించబడ్డావు నువ్వు అని అంటాడు రాజ్ కావ్యని. అప్పుడు కావ్య ఏంటి అని అంటుంది అని కోపంగా అంటుంది కావ్య. ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్దామని చూస్తాడు. అప్పుడే వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తారు. ఏంట్రా ఈ బాధ అని అనుకుంటూ దిగులుగా అలా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. మళ్ళీ కావ్య దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇందరితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కావ్యని తీసుకొని హోటల్కి వెళ్తాడు రాజ్. డిన్నర్కి రెస్టారెంట్ బుక్ చేసుకుంటారు. అలా కావ్యను తీసుకొని రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ కావ్యకు ఏదో సర్ప్రైజ్ చేయాలని ముందే వాళ్ళకి చెప్పి ఉంచుతాడు. వాళ్ళు సడన్గా చెప్తారు, రాజ్ దుగ్గిరాల వారసుడు రాజ్ ఇక్కడికి వచ్చాడు, తను కావ్యకి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాడు అని చెప్తాడు. కావ్య రాజ్తో ఇలా అంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉందండి, అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొని రండి అని చెప్తుంది కావ్య రాజ్కి. ఇలాంటి సర్ప్రైజ్ నీకు ఇప్పటి నుంచి చాలా ఉంటాయిలే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్తాడు కావ్యకు రాజ్. కావ్యకి ఏదో సర్ప్రైజ్ ఉందని అక్కడ అనౌన్స్ చేస్తారు. అందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.